గౌరవ్ వెంకటరెడ్డి గారికి మీకు ఎప్పటి నుంచి పరిచయం? నాకు 2006 నుంచి పరిచయం. 2006. చాలా మంచి మిత్రుడు. ఆయన కూడా టీడీపీలో ఉన్నాడు కదా గౌరవ్ వెంకటరెడ్డి అన్న. ఆయన జైలు నుంచి వచ్చిన వెంటనే మీకు స్నేహితుడు అయ్యాడా? జైల్లోనే స్నేహితుడు, జైలు నుంచి బయటకు వచ్చినాక స్నేహితుడు, అంత ముందు కూడా స్నేహితుడే. మీరెందుకు జైలుకి? గౌరవ్ వెంకటరెడ్డి గారు అందరి మనిషి. గౌరవ్ వెంకటరెడ్డి గారు కొందరు మనిషి అనలేదు, అందరు మనిషి. కొందరు మనిషి కొందరు నచ్చుతారు నాకు. మీ రాయలసీమ లీడర్లు చాలా మంది దగ్గర. మీరు రాయలసీమనే కదా పక్క, మరి రాయలసీమ లీడర్లు చాలా మంది దగ్గర. నాకు మంచి అనుబంధం ఉంది రాయలసీమ లీడర్లతోటి. ఈ అనుబంధం లేదు, ఈ అనుబంధం కట్ట ముందు నుంచే ఉన్నది. మళ్ళీ రాయల తెలంగాణ కావాలని కోరకూడదు, డిమాండ్ చేసింటే కూడా అప్పట్లో మీరు తెలంగాణ ఉద్యమం ఇప్పుడు మా మీద ఉద్యమాలు అయితేనే ఉన్నాయి కదా. ఫోటో దిగితే కారులో వెళ్తే అని మన పైన ఎప్పుడు కూడా మరక అంటనంత వరకు మీరు ఎవరితో తిరిగినా ఏమి చేసినా తప్పు కాదు. ఒక చిన్న మచ్చ మన పైన వచ్చినప్పుడు దాన్ని మీతో ఉన్న పరిచయాలు, మీతో ఉన్న ఫోటోలు దాన్ని బట్టి భూతద్దంలో పెట్టి చూపిస్తుంది. అదే అంటున్నా నేను. ఇప్పుడు మీరు వచ్చారు నేను ఏమంటున్నా, నేను ఒక్క అవకాశం ఇచ్చింది ఎవరు? అది తప్పు. మళ్ళీ అంటే అవకాశం ఇస్తే మీరు ఏమని చేసేస్తారా? అవును, వాళ్ళ పరిచయాలు ఉన్నాయి. ఏమని ఇప్పుడు మల్లారెడ్డి గారి యొక్క ఎమ్మెల్యే లెటర్, ఎమ్మెల్యే కాపీ, వెహికల్ పాసు మీ వెహికల్ కు పెట్టుకున్నారు. వెహికల్ గా అది ఏదో మీ వాళ్ళకే. మాధవ్ రెడ్డి గారు, మీ ఇంకొక అతను ఉన్నాడు కదా మాధవరెడ్డి, ఎవరో పెట్టుకున్నారు. నేను అది పడేశాను, కాలపరిమితి తిరిగి పడేసింటే దానిపై పెట్టుకుంటే నాకేం సంబంధం అని మల్లారెడ్డి గారు అంటారు అనమాట. అసలు ఆయన పాస్ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది మీ టీంకి? ఆయన్ని అడగండి, నేను పెట్టుకుంటే నన్ను అడగండి. నా బండ్లకైతే ఉంటాయి కదా, ఒకటే ఒకే తానులోని పీలకలే కదా మీరంతా. కాదు, ముగ్గురు ఒకే కేసులోనే కదా ఇప్పుడు ఈడీ. ఒక సొంత కుటుంబంలో అన్నదమ్ములు ఒకటి కాదండి, ఇది ఒక బిజినెస్ పరంగా మేము ఒకటి. వాడు స్టిక్కర్ పెట్టుకుండా, నంబర్ ముందర 0 పెట్టుకుండా, వాడు రాత్రి పబ్బు పోయిండా, డిస్కో పోయిండా, నాకేం సంబంధం అండి? నాకేం సంబంధం అండి? నాది ఉంటే నన్ను అడగండి, నా బండ్లకు స్టిక్కర్లు ఉంటే అడగండి, నేను చెప్తా. పోయి అడగండి, మాధవ్ రెడ్డిని అడగండి. ఆయన ఎందుకు ఇచ్చిండో ఈయన ఎందుకు పెట్టుకుండో మరి మాకేం తెలుసు? కసినోతో కసిగా పెరుగుతున్న మీరు ఈ గురూజీలతో, స్వామీజీలతో ఏం పని? కసినో అనేది నేను రీసెంట్ వాళ్ళు కూడా నేర్పేయాలనుకున్నారు. వినండి. మీరే అన్ని ప్రశ్న అడుగుతారు, మీరే జవాబు చెప్తారు. జవాబు కాదు ప్రశ్న, నేను చెప్పేది డిస్కంటిన్యూ చేసి. నేను హిందూగా పుట్టినా, నాకు హిందుత్వం పట్ల, ఒక హిందువుగా పుట్టినామంటే ఎన్నో జన్మల సుకృతంగా భావిస్తా. హిందుత్వం అంటే నాకు ఇష్టం, గురువులు అంటే ఇష్టం, గురువులు అంటే రెస్పెక్ట్ నాకు. గురువులు అంటే ఒక భక్తి భావం కలుగుతుంది. ఏ గురువు అయినా, జిఆర్ స్వామి అనే కాదు, ఏ గురువు అయినా సరే నేను ఫస్ట్ కాళ్ళు మొక్కుతా. ఒక మహానుభావుడు అయితేనే గురువు అవ్వగలుగుతాడు. సరే, వాళ్ళ ముసుగులో దొంగ గురువులు వచ్చిర్రా, అది వేరే సెకండ్. ఇప్పుడు ఒక్కరు వచ్చిరని చెప్పి అందరినీ బ్లేమ్ చేయలేం కదండి, అందరినీ బ్లేమ్ చేయలేం కదా. నాకు అట్లా జిఆర్ స్వామి వారితో నాకు ఒక అనుబంధం ఉంది, ఒక ప్రేమ ఉంది. స్వచ్ఛమైన భక్తుడు గురువు లెక్క సంబంధం, గురు శిష్యుల బంధం మా ఇద్దరిది. తప్పించి దానికి ఏముందండి? ఒక కసినో నడిపించేటోడు గురువు దగ్గర పోద్దని ఎక్కడన్నా రాసిందా అండి? కసినో ఇల్లీగల్ అండి? కాదు కదా. తెలుగు రాష్ట్రాలు మీరు ఇక్కడ మాట మాట్లాడతారండి, మరి ఇక్కడ ఉందా? నాది ఇక్కడ ఉందా? ఇక్కడ బడా బాబుల్ని అడ్డంగా సంపాదించే డబ్బులు ఏం మాట్లాడతారు? మళ్ళీ అమ్మాయిలతో తైతక్కలాడి మందు దాపి అమ్మాయిలతో పబ్లలో పోండి, అమ్మాయిలతో తైతక్కలు ఉంటాయి. కసినోలో స్టేజ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఏం మాట్లాడతారు మీరు? మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా అవుతుందండి? మీరు మీడియా ముందు మాట్లాడుతున్నారు, మీరు చూసారా? చిందులు ఎందుకు దొక్కించారు? స్టేజ్ ప్రోగ్రామ్ అంతటితో ఆగిపోయిందా? 101% అంతటితో అయిపోతుంది. ఏం మాట్లాడతారు మీరు? మీరు ఏదంటే మీడియాలో ఉన్నారని ఏదంటే బలిసిన వాళ్ళు అంతా ఇక్కడ ట్యాక్స్ ఎగగొట్టి అందుకే కదా మీ ద్వారా డొంక పట్టుకున్నారు, మీ ద్వారా లాగే ప్రయత్నం చేస్తున్నారు. అందరి జాతకాలు బయటకు వస్తాయి కదా, సంతోషమే కదా. అదే అది వస్తే సంతోషమే కదా. మీ ద్వారా 2 తెలుగు రాష్ట్రాలకి ఎంత ఆదాయం రానుంది. ఏమి మేము ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయలేదు, ఏమి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయలేదు. అన్ని లీగలే. ఓకే, లీగల్ అయినప్పుడు ఏ ఎవిడెన్స్ లేకుండా ఈడీ అధికారులు ఎందుకు సోదాల నుంచి మిమ్మల్ని? మీద వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి, వస్తారు మీ మీద. ఇప్పుడు ఐటీ వాళ్ళు వస్తారు, రావచ్చు కదా. నా మీద నేను సామాన్యమైన జర్నలిస్ట్ అండి, చికోటి కాదు, చీకటి కాదు. నేను సామాన్యమైన జర్నలిస్ట్. అంత తెలుసా అండి నాకు? స్కాన్ చేశారా?
మీ ఇన్ఫర్మేషన్ మీకుంటే నాకు కూడా ఉంటుంది, చెప్పండి. నాకు కూడా ఉంటుంది. నా ఇన్ఫర్మేషన్ మీరు చెప్పండి, దాంట్లో ఉంది. ఒకరికొకరు షేర్ I చేసుకుంటాం. don't want to make it any controversial subject. అయ్యి భలేవారండి, మీరు నా గురించి కాంట్రవర్సీ ఎందుకు అవుతుంది? లేదు మీరు లేదు భలేవారు. లేదు 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 కాంట్రవర్షియల్ వద్దు. నేనేం చెప్తున్నా అంటే ఓకే, ఇల్లీగల్ లీగల్ పక్కన పెట్టండి, ఓకే, అది ఈడి వార సబ్జెక్ట్. అది యు ఆర్ నాట్ దేర్ టు జడ్జ్ మీ. మీరు నేను జడ్జ్ judge చేయాల్సిన చేయలేదు. అవసరం లేదు నాకు. ఇల్లీగల్ నేను మీకు చెప్పే జవాబు మీకు వినండి సార్, వినండి సార్, వినండి నారాజు గారు, వింటున్నా. మీరు జడ్జ్ చేస్తే, మీరు ఒకవేళ నన్ను రాంగ్ గా జడ్జ్ చేస్తే నేను భయపడటం కాదు. సమాజంలో అందరూ ఒక మనిషిని, మోదీ గారు ఉన్నాడు, గొప్ప పనులు చేస్తారు. ఎందరినో భయపట్టే మీరు మాకు భయపడతారా? అయ్యో ఎందుకు భయపెట్టిస్తామండి? ఎందుకు భయపెట్టిస్తాం? ఎవరెందుకు భయపడతాడు? ఎవరెవరు భయపడరు. మోదీ గారు ఉన్నారు, దేశము, ఆయన ఇలా దేశ ప్రధాని, అందరికి నచ్చాలని లేదు కదా. అట్లనే ప్రవీణ్ చికోటి, నేను కంపేర్ చేస్తాను ఆయన ముందు నథింగ్. నేను ప్రవీణ్ చికోటిని కూడా అందరు సమాజంలో మెచ్చాల్సిన అవసరం లేదు. ఒక 60 మార్కులు పడితే చాలు, మన జీవితం ధన్యమైనట్టే. ఓకే, పాస్ మార్కులు 35 కదా, 60 ఎందుకు? మాకు చాలు 60. మెజారిటీలు ఉండాలి, మైనారిటీలు అవసరం లేదు. ఓకే ఓకే, మెజారిటీలు ఉండాలి. ఓకే, అట్లా 40 అయితే చాలు కదా. 40 మెజారిటీలు ఉండాలి, 50 పైన ఉంటే చాలు మాకు సంతోషం. ఓకే, మా గురించి తెలిసిన వాళ్ళకి చాలు సంతోషం. నాయన మంచోడు అంటే చాలు. సెకండ్ వినండి, మీ మీడియా వాళ్ళు రెస్పాన్సిబుల్ ఎందుకు ఉండాలి అని నేను అనుకుంటా. ఒక మంచి చెప్తున్నా మీకు, మీకు చెప్పే అంత సీన్ మాకు లేదు. మీరు రోజు మాసుంటోళ్ళు 100 మందిని చూస్తుంటారు. నేను ఒకరిని చూసా రోజు. ఇన్ని రోజులలో 100 మందిని చూస్తుంటారు. రోజుకొకరినే చూస్తాను నేను, రోజుకొకరినే 100 మందిని చూస్తుంటారు మీ జీవితంలో చూసా. చెప్పేది ఏంటంటే, చికోటి ప్రవీణ్ అనేటువంటి గుర్తుపట్టే వాళ్ళు 1,00,000 మందో 2,00,000 మందో ఈడీ రైడ్ కట్ట ముందు మాట్లాడుతున్నారు. ఓకే, రైట్. ఈడీ రైడ్ తర్వాత విషయం వేరే. 1,00,000 మందో 2,00,000 మందో గుర్తుపడతారు. సర్కిల్ 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 తెలియని వాళ్ళు కోట్ల మంది ఉంటారు. ఇవాళ మీడియా ఏంటంటే, ఒక బాధ్యతంగా ఒక మనిషి గురించి, ఇండివిజువల్ గురించి, ఎవరు నా ప్రవీణ్ చికోటి కాదు, అక్కడ నాగరాజు గారు కావచ్చు, XYZ ఎవరని కాదు, మీరు ఫ్యాక్ట్స్ రాస్తే నన్ను గుర్తుపట్టేటోడు కాదు అనేటోళ్ళు ఉంటారు. 2 lakhs మంది ప్రవీణ్ లంగ కాదు, చీకటి కోణాలు ఏం లేవంటారు. కోట్ల మంది నమ్ముతారు, మీడియా నమ్ముతారు. ఓకే, మీడియా నమ్ముతారు. మీ 10 ఛానళ్ళు 10 రకాలు ఇస్తే మరి జనాలు ఏం ఛానళ్ళు 20, 30, 50, 70 మంది ఉన్నారు మా ఇంటి ముందర. నాకే అర్థం కాదు ఇన్ని ఛానల్ ఏం చేస్తారు మీడియా వాళ్ళు. వచ్చినారు, ఈడీ తెల్లారి, ఈడీ రేట్ తెల్లారి ఉన్నారు. 70 మంది మీ వాళ్ళు లెక్క పెట్టుకుని చెప్పారు మీకు? అప్రాక్సిమేట్ చెప్తాం. 69 అన్నా 70 మంది ఉన్నారు సార్ బయట అని చెప్పారు. అంతే, 50 నుంచి 60, 70 మంది ఉన్నారని చెప్తారు. టీ కాఫీ ఏర్పాటు చేశారు లేదా? ఏం చేయలేదండి, టీ కాఫీ ఏర్పాటు చేయలేదు. మా ఇంట్లో ఏం లేవు అప్పుడు. కోపమా? నాకెందుకు కోపం? నెక్స్ట్ డేనే వచ్చింది. నాకెందుకు కోపం? అరే, నా చీకటి కొనాలి బయటికి పెట్టే అవసరమే లేదు. కాఫీ కూడా ఇంకా రాయండి, నాకు బాధ లేదు. నాగరాజు గారు ఇంకా చెడుగు రాయండి. నేను ఇండివిజువల్, నేను భయపడా. నన్ను నమ్మినోడు, నా మనిషి అన్నటోడు ఉంటే ప్రవీణ్ చికోటి సంగతి ఏందో వాడికి తెలుసు. వాడి జడ్జిమెంట్ నాకు ఇంపార్టెంట్. ఓకే, నా మనిషి జడ్జిమెంట్ నాకు ఇంపార్టెంట్. ఎవరో XYZ నన్ను చెడు అనుకుంటే అనుకోని, నో ప్రాబ్లం. మంచి అనుకుంటాడు, మంచి అనుకుంటాడు, చెడు అనుకుంటాడు, చెడు అనుకుంటాడు. సార్ మంచి చెడు గురించి ఈడీ విచారణ నాకు తెలుస్తుంది. తెలుసు.